చేరవచ్చిన అందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడానికి మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఉన్నాం. దేవుని యొక్క బలలో మనం పొందబోయే ముందు మనం పరీక్షించుకుందాం. పరీక్ష అనేది క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైనది. పరీక్ష మనకి ప్రతిరోజు పరీక్షే. అయితే ఆదివారం మనం బలలో పొందబోయే ముందు ఒక ప్రత్యేకంగా మనం పరీక్ష చేసుకొని మనం బలలో పొందాం. ఇంతకుముందు మనం పరిశుద్ధాత్మ వలన మన జీవితంలో కలిగే మేలు గురించి మనం ఇంతకుముందు ధ్యానించుకుని ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటే మనం ఏ విధంగా ఈ లోకంలో ఉంటాం, అంటే ఏ విధంగా ప్రవర్తిస్తాం అనే విషయాల గురించి ఈ మధ్యాహ్నకాల సమయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే చాలామంది పరిశుద్ధాత్మను అపార్థం చేసుకుంటా ఉన్నారు. కొంతమంది, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సిబిఎన్ ఇంటర్నేషనల్ ఇండియా వాళ్ళతో నేను ఫోన్లో మాట్లాడితే అక్కడ అతని పేరు నాకు గుర్తులేదు. నేను మేబీ 10th క్లాస్ చదువుతూ ఉన్నాను. ఆయన పేరు జాయ్ అంతవరకే గుర్తుంది. అయితే ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఏది మనం అడిగిన ప్రశ్నలకు కానీ ఆయన అట్లా మాట్లాడి ప్రార్థన చేస్తూ ఉంటాడు అనమాట. అయితే ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన్ని మనం పిలిపించాం, అంటే రమ్మని చెప్పాం. ఆయన మన మందిరంలో ఆయన వాక్యం చెప్పాడు. మీకు గుర్తుందో లేదో మరి. ఆయన మన హైదరాబాద్ నుండి వచ్చి మనకు వాక్యాన్ని పంచుకున్నాడు. అయితే ఆయన ఒక మాట అన్నాడు, ఏమనంటే ఆత్మ పొందుకోవాలి అన్నాడు. నాకు అర్థం కాల. ఆత్మ పొందుకోవాలి, ఆత్మ వచ్చిన వాళ్ళు భాషలు మాట్లాడతారు అని కొన్ని విషయాలు అంటే ఆ మాట అంది నాకు, ఇంకేం అనలేదు. ఆత్మ ఉన్నవాళ్ళు భాషలు మాట్లాడతారు, సౌండ్ చేయకూడదు, భాషలు మాట్లాడతారు, మీరు భాషలు నేర్చుకోవాలన్నాడు. నాకు అర్థం కాల. భాషలు ఎట్లా నేర్చుకోవాలి? ఇప్పుడు నాకు వచ్చేది ఒకే ఒక భాష, తెలుగు భాష వచ్చు. ఇంగ్లీష్ కొంచెం అర్థం చేసుకోగలుగుతాను, కొద్దిగా మాట్లాడగలుగుతాను. హిందీ ఊరినే ఏదో కొంచెం వచ్చు. మరి భాషలు ఎట్లా వస్తాయి అని ఆలోచించాను. సరే, అయితే నిజంగా మన జీవితంలో పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ఏం చేస్తాం అనే విషయాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదేదో మనం ఊరిని వచ్చి వెళ్ళిపోయేది కాదు, నేర్చుకోవాలి. ఎవరన్నా చెప్పినప్పుడు మనం దానికి సమాధానం చెప్పగలగాలి. చూడండి, లోకాసు వార్త 3వ అధ్యాయము, లోకాసు వార్త 3వ అధ్యాయము 21-22 వచనాలు తీసినారు, చదవండి. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముగా పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలోనైనా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నదండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నదండి. మేమందరమైనా మీ యొక్క బలలో మేము పొందకపోవచ్చుండగానైనా మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని, పరీక్ష చేసుకొని యోగ్యులంగానైనా బలలో పొందడానికి తగిన సహాయం చేసింది తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం తీసుకున్నారు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పావురం, అంటే శరీరాకారంగా పావురం లాగా మనకు కనబడతా ఉంది. పైనుండి ఒక శబ్దం వినబడతా ఉంది. అంటే యేసుక్రీస్తు వారు మనకు కనబడతా ఉన్నారు, పరిశుద్ధాత్మ మనకు కనబడతా ఉన్నారు, తర్వాత దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకు కనబడతా ఉన్నారు. అంటే ముగ్గురు మనకు కనబడతా ఉన్నారు. కొంతమంది అంటూ ఉంటారు, తెలియక అంటూ ఉంటారు, ఏమనంటే ముగ్గురు ఒకటే అంటారు. తప్పది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన వాక్యముగా ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారంటే దేవుని దగ్గర ఉన్నారు. ఆయన వాక్యంగా ఉన్నారు. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని మన దగ్గరకు వచ్చి ఆయన చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను మనకి తోడుగా ఇచ్చి ఉన్నారు. అయితే ఈ పరిశుద్ధాత్మ అనేది మనకి బాప్తిస్మం తీసుకున్న వెంటనే మనలోనికి వచ్చేస్తాడు పరిశుద్ధాత్ముడు. మరి మన లోపలికి వచ్చిన తర్వాత మనం ఎట్లా ఉండాలి, మన జీవితాలు ఎట్లా ఉండాలి? భాషలు మాట్లాడటం కాదు, అది అసలు కరెక్టే కాదు.
మా భాషలో అది వేరు, మళ్ళీ భాష అంటే వేరే. అది చూద్దాం. మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి చూడండి. ఇక్కడ 22వ వచనంలో ఏమంటా ఉన్నారు? తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. దేవుడు చెప్తా ఉన్నాడు. సరే, మనం పరిశుద్ధాత్మను కలిగి ఉంటే మనం ఏం చేస్తాం? ఓకే, బాగానే ఉంది, ముగ్గురు కనబడతా ఉన్నారు. పరిశుద్ధాత్మను మనం చాలా జాగ్రత్తగా వినాలి. అర్థం కాదు, జాగ్రత్తగా వింటేనే అర్థమైద్ది. వినకపోతే ఏం అర్థం కాదు. అది కూడా చెప్తున్నా. స్కూల్లో టీచర్ గారు పాఠం జాగ్రత్తగా మొదటి నుండి ఉంటే మనకు అర్థమైద్ది. అట్లా కాకుండా చివరికి సమ్ చెప్పిన లాస్ట్లోకి ఆన్సర్ రాసేటప్పుడు మనం చూసామనుకోండి, ఏం అర్థం కాదు. పక్కన ఎవరైనా నిద్రపోతే లేపండి, బాగా వచ్చింది నిద్ర. సరే, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనం ఏం చేస్తామంటే చూడండి, మొట్టమొదటిగా మన యొక్క జీవితంలో మనం ఏం చేసేవారుగా ఉంటామంటే చూడండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించిన వాడాయను. మొట్టమొదటిగా మన జీవితంలో పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనం ఏం చేస్తామంటే క్షమించే గుణాన్ని మనం కలిగి ఉంటాం. క్షమించే గుణాన్ని మనం కలిగి ఉంటాం. చూడండి, స్టెఫెను ఏం చేస్తూ ఉన్నాడు? చనిపోతూ ఉన్నాడు. అతను చంపేస్తూ ఉన్నాడు, చనిపోతూ ఉన్నాడు. ఆ టైంలో ఏమంటా ఉన్నాడు? అతడు మోకాళ్ళుని. మనం అంతా బాగుండి దేవుని సన్నిధికి వచ్చి పండుకునే వాళ్ళగా ఉంటాం. మనం అంతా బాగుండి దేవుని సన్నిధిలో కాళ్ళు 2 చాపుకొని కూర్చుకునే వాళ్ళగా ఉంటాం. మనం అంతా బాగుండి కుర్చీల్లో కాళ్ళు పెట్టుకొని కూర్చునే వాళ్ళగా ఉంటాం. మనం అంతా బాగుండి కాలు మీద కాలు వేసుకొని కూర్చునే వాళ్ళగా ఉంటాం దేవుని సన్నిధిలో. స్టెఫెను చనిపోతా ఉన్నాడు, చావుకు సిద్ధంగా ఉన్నాడు. కొన్ని క్షణాల్లో స్టెఫెను చనిపోతాడు. అయితే చనిపోయేటప్పుడు మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? అయ్యా వీళ్ళని క్షమించు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. చూడండి ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు స్టెఫెను. మరి మనం గర్వం మన నిండా గర్వమే ఉంది. ఎంత గర్వాన్ని మనం కలిగి ఉన్నామో, క్షమించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరైతే పరిశుద్ధాత్మని కలిగి ఉంటారో వారి జీవితాల్లో క్షమించగలుగుతారు. ఎవరైతే క్షమించలేని వారుగా ఉంటారో వారు పరిశుద్ధాత్ముడిని కలిగి ఉండలేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్టెఫెన్ తన యొక్క జీవితంలో మోకాళ్ళుని చూడండి, తన యొక్క ప్రార్థన జీవితం చనిపోయేటప్పుడు కూడా కనబడతా ఉంది. మోకాళ్ళుని ప్రార్థించేవాడుగా ఉన్నాడు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం పరీక్షించుకుందాం. మన ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది? చనిపోయినా తన యొక్క ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టలే స్టెఫెను. మరి మనం ఎంత బద్ధకస్తులుగా జీవిస్తూ ఉన్నాము. అందరికీ వందనాలు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది సంఘ ప్రార్థనకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే కొంచెం తేడా కనపడతా ఉంది. ఇంతకుముందు వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు సంఘ ప్రార్థనకి బాగానే వస్తున్నారు. వాళ్ళందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నా. దేవుడు బహుగా దీవించునుగాక, మిగతా వాళ్ళని కూడా దీవించునుగాక. మన జీవితంలో మనం పరిశుద్ధాత్మను మనం కలిగినప్పుడు మోకాళ్ళుని అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. క్షమించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, ఆదికాండం 50వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఆదికాండం 50వ అధ్యాయము 17వ వచనం. తాను చావక మునుపు మీరు యోసేపుతో దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. సహజంగా మన కుటుంబస్తులు ఎవరన్నా మనకి హాని చేశారనుకోండి, మనల్ని నష్టపరిచారనుకోండి, మనం ఏం చేస్తాం? దొరికాడురా, ఛాన్స్ వదలకూడరా అనుకుంటాం. అబ్బా కరెక్ట్గా దొరికాడు, జుట్టు మొత్తం మన చేతిలోకి వచ్చింది అనుకుంటాం మనమైతే. కానీ యోసేపు తన యొక్క సహోదరుల నిమిత్తం ఏడ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకు ఏడ్చాడు? అయ్యా నాకు బాగా మంచి చేయలేదు, నన్ను హింస పెట్టారు, వీళ్ళు నన్ను అట్లా కొట్టారు, ఆ బావిలో పడేశారు, నన్ను నమ్మేశారు, దాసులకు అమ్మేశారు,
నా స్థితి అసలు ఇట్లా అని చెప్పి అనుకోవాలా. ఏసేపు అంత క్షమించేసాడు, వాళ్ళ ఆ సహోదరుని క్షమించి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు? తను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు, తను దేవుణ్ణి కలిగి ఉన్నాడు, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు, తను ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివేవాడుగా ఉన్నాడు. ఇలాంటి అనుభవంలో ఉన్నాడు కాబట్టి తన సహోదరుని క్షమించగలిగి ఉన్నాడు. మరి మనం అసలు ఎంత గర్వంతో జీవిస్తూ ఉంటామో, కొంచెం తెలిస్తే అదిరిపడేవారుగా ఉంటాం, మిడిసిపడేవారుగా ఉంటాం. ఈ లోకంలో ఏదైనా చిన్న పని, చిన్న మేలు చేస్తే నన్ను మించిన వాళ్ళు లేరని చెప్పుకునే స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. కానీ మన యొక్క జీవితంలో ఏసేపు తన యొక్క జీవితంలో తన యొక్క సహోదరులను క్షమించిన వాడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. అదేవిధంగా మన జీవితంలో మనం పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. అందుకే చూడండి, దావీదు గారు కూడా తను క్షమించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 17వ వచనం చదవండి. 24:17. దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపరాధమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది కనుక నీవు నాకంటే నీతి పరుడవు. చూడండి, క్షమించే గుణాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, దావీదు గారితో చెప్తా ఉన్నారు. ఎవరు? సౌలు గారు. సౌలు ఏమని అంటా ఉన్నాడు చూడండి, అక్కడ కొంచెం పై చదువుకోండి. సౌలు, దావీదా నాయన ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి. చూడండి, ఎప్పుడైతే క్షమించగలిగాడో, చూడండి, క్షమాపణ అంటే ప్రాయశ్చిత్తపడే అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎవరికి? సౌలు గారికి. చూడండి, మన జీవితంలో మనం ఏం చేస్తామంటే క్షమించలేము, మనం క్షమించే బుద్ధి మనకు లేదు. మనం ఎప్పుడైతే మనం క్షమించగలుగుతామో దేవుడు వాళ్ళు ప్రాయశ్చిత్త పడడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. అట్లా కాకుండా మనం గట్టిగా నువ్వు అది చేసావు, నాకు ఇది చేసావు, నువ్వు ఎప్పటికి కూడా మారలా, అసలు ఎంత దుర్మార్గుడివి, నువ్వెంత ఎలాంటి వాడివి అని మనం ద్వేషించేవారుగా ఉండకూడదు. క్షమించే అనుభవాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. క్షమాపణ. ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వాళ్ళు క్షమిస్తారు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. తర్వాత చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రయాసపడము, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. చూడండి, దేవుడు ఒక మాట అంటా ఉన్నాడు. ఏమనంటే, ఎవరైతే ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారు ఎట్లా ఉంటారంటే ఆత్మ సంబంధ వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆసక్తితో మనం అపేక్షించేవారుగా ఉండాలి. వేటిని మనం అపేక్షించేవారుగా ఉండాలి? ఈ లోకపరమైన వాటి గురించి మనం ఆలోచిస్తాం. ఏమనంటే, ఎక్కడ మంచి శాలరీ ఇస్తారు, కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు. ఏమనంటే, అయ్యా నువ్వు చాలా కష్టంలో ఉండవు, నువ్వు చాలా నష్టంలో ఉంటావు, నువ్వు చాలా నష్టపోతావు, సేవ అంటే అన్నీ వదిలిపెట్టి రావటం కాదు, నువ్వు సంపాదించాలి, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, నీకు డబ్బు కావాలి, నీకు ఏదన్నా రోగం వస్తే నువ్వేం చేస్తా, డబ్బు లేకపోతే నువ్వేం చేస్తా అని మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు. నాకు సలహాలు ఇచ్చారు పర్సనల్గా. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఏదన్నా వ్యాధి వచ్చి హాస్పిటల్ జాయిన్ అయితే కొన్ని లక్షలు అయిపోతాయి, కొన్ని లక్షలు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు అంత స్థితికి ఎప్పుడు తీసుకెళ్ళాల. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఆత్మ సంబంధమైన వరముల గురించి మనం అపేక్షించేవారుగా ఉండాలి. దేవుడు మనల్ని కొన్ని పనుల్లో నియమించాడు. ఆయన నియమించినప్పుడు మనం ఆ పని చేసేవారుగా ఉండాలి. దేవుని సేవకులు లేదంటే యాజకులు అంటే యాజక పనే చేయాలి. వారు సువార్త పని వలన వాళ్ళు పోషించబడాలి అని బైబిల్లో రాయబడి ఉంది. అయితే మనం ఏం చేస్తామంటే ఉచిత సలహాలు ఇచ్చేవారుగా ఉంటాం. ఏమని? నువ్వు అసలు తప్పు, నువ్వు అసలు చేయకూడదు అని రకరకాలుగా చేసేవాళ్ళు ఉంటారు. అయితే మన జీవితంలో మనం దేవుని యొక్క కృపావరాల గురించి మనం అపేక్షించేవారుగా ఉండాలి, ఎదురు చూసేవారుగా ఉండాలి. ఈ కృపావరాలు ఎట్లా ఉంటాయి? ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు నాతో ఒక మాట అంటా ఉన్నాడు. అన్న, నిన్ను దేవుడు బలంగా వాడుకుంటున్నాడు అన్న,
నీతో మాట్లాడినప్పుడు నాకు చాలా బాగుంటుంది. దేవుడిని బలంగా వాడుకుంటున్నాడు కాబట్టి కొన్ని ఇట్లా జరుగుతూ ఉన్నాయి అని చెప్పి అని సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మనం దేవుని మీద నిజంగా ఆధారపడతాము. ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో లోటుపాట్లు ఉంటాయి, కొంచెం లేమి మనం కలిగి ఉండొచ్చు. కానీ దేవుడు ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చే వరకు మనం కష్టపడాల్సిందే. ఆ టైం వచ్చే వరకు మనం పడితే మాట పడాల్సిందే. ఎవరు ఏదన్నా సరే మనం పడవలసిందే. కానీ దేవుడు మనకు ఒక సమయాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనం ఎట్లా ఉంటాం, మనం అన్నీ కలిగి ఉన్నాం అనుకోండి, మనం దేవుళ్ళు ఉంటాంటారే ఇది బాగానే ఉంటారే ఇక దిగిలే ఉంది అనుకుంటారు. దేవుడు మనకు ఒక లోటును మనకు పెట్టాడంటే దానికి కారణం మనం దేవుల్లో మనం ఎట్లా ఉంటాము అని చెప్పి ఆయన మనల్ని పరీక్షించడానికే. కాబట్టి మనం ఆత్మీయమైన వరాలను మనం అపేక్షించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, విశేషంగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ప్రవచన వరము, దేవుడు ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారు ప్రవచన వరాన్ని కలిగి ఉంటారు. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రవచన వరం అని చెప్పి అది జరిగిద్ది ఇది జరిగిద్ది అని నేను ఎప్పుడు చెప్పలే. నేను చిన్నతనం, నాకు తెలిసి బాగా చిన్నతనంలో 5th క్లాసు 6th క్లాస్ ఏదో, నాకు నా వయసు కూడా సరిగ్గా గుర్తులేదు. నాకు బాగా గుర్తుంది. ఏమనంటే తాడిపేరులో ఉన్నాం మేము. తాడిపేరులో ఉన్నప్పుడు ఆడుకుంటా ఉన్నా, సడన్గా ఒక మాట అన్నా. ఏమనంటే నాకు తెలియదు, ఇసినిగర కింద పాము ఉంది చూడ, పాము ఉంది అన్న అంతే. వెళ్ళి చూసిన వెంటనే అటు నిజంగా పాము ఉంది, కొట్టి చంపేశారు. మరి నాన్నకు కూడా మరి గుర్తుందో లేదు తెలియదు, నాకైతే నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ప్రవచన వరం అని వచ్చింది కదా ఒక మాట, దాని గురించి చెప్తా ఉన్నాను. దేవుడు ఏం చేస్తాడంటే మనకి చూపిస్తాడు. ఆయన ఆటోమేటిక్గా దేవుడు మన నోటి ద్వారా పలికిస్తాడు. కొన్నిసార్లు మనం చెప్పినప్పుడు మనం చెప్తాం, కొంతమందికి సలహా ఇస్తాం, అబ్బాయి నువ్వు చేసేది తప్పు అంటాం, అబ్బాయి నువ్వు అట్లా చేయకూడదు అంటాం, పలాంటి చేయి మంచిది అంటాం. దేవుడు ఏంటంటే ఈ ప్రవచన వరాన్ని ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారు ప్రవచన వరాన్ని కలిగి ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి. మనం ఆసక్తితో అపేక్షించేవారుగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన తలాంతును దేవుని సన్నిధిలో మనం ఉపయోగించాలి. మనం ఒకవేళ బాగా పాటలు పాడే స్వరాన్ని దేవుడు మనకిస్తే మనం దేవుని సన్నిధిలో పాటలు పాడేవారుగా ఉండాలి. ప్రార్థించే ఆధిక్యతను మనకిస్తే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మనకి సువార్థికులుగా దేవుడు మనల్ని నియమిస్తే మనం వెళ్ళి కొంతమందిని మనం పిలుచుకుని వచ్చేవారుగా ఉండాలి. దేవుడు నియమించిన పనిలో మనం ఉండాలి. అట్లా కాకుండా ఏందా నువ్వు చూసుకో, నువ్వు సేవకుడు కదా, నువ్వు మొత్తం నువ్వే చేసుకోవాలి అనకూడదు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆయన ఆ వరాన్ని మనం గుర్తించి ఆ వరాన్ని బట్టి ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. కాబట్టి రెండవదిగా మన జీవితంలో ఈ వరాలు, ఆత్మీయమైన వరాలను మనం ఆసక్తితో అపేక్షించేవారుగా ఉండాలి. మనం అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం పరిశీలన చేసుకుంటామో అప్పుడు మనకు తెలిసింది, అరే నేను బాగా పాటలు పాడతానే, మరి నేను దేవుని సన్నిధిలోకి వచ్చి ఎందుకు పాటలు పాడలేకపోతున్నాను అని దేవుడు మనకి ఒక ఆత్మీయమైన దుఃఖాన్ని కలిగించేవాడుగా ఉంటాడు. అయ్యో నేను దేవుని సన్నిధిలో పరిచర్య చేసేదానిగా ఉన్నానే, దేవుని సన్నిధిలో నేను ఎంతో పని చేస్తూ ఉన్నానే, నేను అసలు నా పని అంతా ఏమైపోయింది అని దేవుడు మనకు ఒక చింతన, ఒక బాధను కలిగించేవాడుగా ఉంటాడు. అదన్నీ లేవనుకోండి, మనం ఏదో పేరుకి వస్తున్నాం వెళ్తున్నాం అంతే, ఉపయోగం లేదు. మన జీవితంలో మనం ఆశీర్వదించబడేవారుగా ఉండాలి, మనం దీవించబడేవారుగా ఉండాలి. ఎందుకంటే మనందరం ప్రార్థన చేయటాన్ని మనం మర్చిపోయాం లేదా? నిన్న విజ్ఞాపన ప్రార్థన అయితే మనం ఎంతమంది వచ్చాం? ఏముందలయ్యా విజ్ఞాపన ప్రార్థన 10 అయింది, 9 అయింది, 10:30 అయింది, మరి 10:30 దాకా ఏడుంటాం అనుకోవద్దు. మనం చాలా కష్టమైన, మనం దుర్దినాల్లో జీవిస్తూ ఉన్నాం. ఎలాంటి దినాలంటే ఏ వార్త మనం ఎట్లా వింటామో మనకు తెలియదు. మనం బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంట్లోకి వస్తారో లేదో మనకు తెలియదు. అలాంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి భయంకరమైన స్థితిలో మనం జీవించేటప్పుడు మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, అది నా మాట కాదు, బైబిల్లో ఉంది, చూపిస్తాను మీకు. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ
మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. చూడండి, మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రార్థనలో నడిపించేవాడుగా ఉన్నాడు. అసలు మనం ప్రార్థనే చేయము, మరి మనకు ప్రార్థన చేయటం ఎట్లా వచ్చింది? అసలు మనం పాటే పాడం, మనం ఎట్లా పాట పాడతాం అని అంటాం. ఏమని? అయ్యా నువ్వు ఎందుకు పాటలు పాడలేదంటే, అయ్యా నా నోరు బాగోదు, అయ్యా నా గొంతు బాగోదు అంటాం. అమ్మా నువ్వు ఎందుకు పాటలు పాడలేదంటే, నా గొంతు బాగోదు. ఎందుకు బాగోదు? దేవుడిచ్చిన గొంతు మనకి. దేవుడిచ్చిన గొంతు, మనం దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం. మనం ఎందుకు ఆగాలి? ప్రార్థన, అసలు మనం ప్రార్థన చెయ్యని వారు పరిశుద్ధాత్మని కలిగి లేరు. వారు బాప్తిస్మం తీసుకున్న వారు పరిశుద్ధాత్మ లేని అనుభవంతో వారు జీవిస్తూ ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటున్నాడు ఏమనంటే, మన దౌర్బల్యమును చూచి సహాయము చేయుచున్నాడు. ఎవరి సహాయం కావాలి మనకి? దేవుని సహాయం మనకు కావాలి, పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. ఆయన సహాయం లేకుండా ఈ లోకంలో మనం ఏమీ చేయలేము. అయితే ఆయన సహాయాన్ని పొందవలసిన మనము ఆయన సహాయాన్ని పొందకుండా మనం ఏం చేస్తున్నాం? చక్కగా టీవీలు చూస్తాం, ఫోన్లు చూస్తాం, మళ్ళీ టీవీలు చూస్తాం అనగా మళ్ళీ అక్కడ ఒక క్వశ్చన్ మార్కు. చెప్పకూడదు, నువ్వు టీవీలు చెప్పకూడదు, నువ్వు చెప్తే బాగోదు. తర్వాత ఫోన్లు చూస్తున్నావు, నువ్వు చెప్పొద్దు, మేము రాము, ఫోన్లు చూస్తాం. ఎట్లా ఉండకూడదు. మనం సరిదిద్దుకోవాలి మనల్ని. అట్లా కాకుండా అయ్యా నువ్వు చెప్పటం మంచిది కదయ్యా, నువ్వు అట్లా చేస్తే బాగోదు అనకూడదు. మనం సరిదిద్దుకొని దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలి? పౌరుషంగా ఉండాలి. నేను చూడవద్దు, ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, నా మాట మారదు. మీరు టీవీలు చూడొద్దని నేను అన్నాను. అయితే మీరు టీవీ చూడకుండా, మీరు ప్రార్థనకు రాకుండా, మీరు ఇంట్లో సైలెంట్గా ఉన్న పాపమే. రావాలి దేవుని సన్నిధికి. దేవుడు మనల్ని మంచాన పడేలా, దేవుడు మనల్ని లేదంటే హాస్పిటల్లో తీసుకెళ్ళి పడేలా. ఏదో చిన్న అనారోగ్యాలు, ఏదో చిన్న నొప్పులే మనకు వచ్చింది. ప్రార్థన దేవుని సన్నిధికి వస్తే ఆత్మ దేవుని యొక్క ఆత్మ అది తీసేస్తుంది. మనం దేవుని సన్నిధికి రాకుండా, ఆయన సహాయాన్ని పొందకుండా ఇంట్లో కూర్చొని అయ్యా నాకు ఉద్యోగాలు కావాలి, అయ్యా నా బిడ్డలకి వివాహాలు కావాలి అని చెప్పి దేవుణ్ణి అయ్యా నేను అది చేయాలి, ఇది చేయాలి అని మనం దేవుణ్ణి అడిగామనుకోండి, మరి మనకు పరిశుద్ధాత్మ సహాయం లేకుండా దేవుడు మనకి ఎట్లా చేస్తాడు? మనం చేస్తున్న పని అదే. ఎందుకంటే ప్రార్థనా సహాయం అంటే మనం ప్రార్థించే ఆత్మ మనం కలిగి ఉండటం లేదు, పరిశుద్ధాత్మ మనకి లేరు అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, పౌలు గారు చూడండి ఏమంటా ఉన్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. చాలు. చూడండి ఇక్కడ ఒక మాట మనం కొత్త విషయం చూస్తాం. ఏమని? ఆత్మతో ప్రార్థన చేతును. ఈ లోపల మన ప్రార్థన ఎట్లా ఉంటుంది తెలుసా? వాక్యాన్ని మన మూడు బాగుంటే, చక్కగా మనం ఇంట్రెస్ట్గా ఉంటే వాక్యం వింటాం, విని వాక్యానుసారం చేస్తాం. అబ్బో భలే ఉంది వాక్యం అంటాం. ఒకవేళ మన మూడు బాగాలేదనుకోండి, వాక్యాన్ని వినం, వచ్చేం చేస్తాం తెలుసా? ప్రార్థన మనకు అప్పుడు అందరికీ అర్థమైపోద్ది. మనం చేసే ప్రార్థన వాక్యానుసారంగా ఉన్నదా లేదా అనే విషయం క్లియర్గా తెలిసిపోద్ది. ఎందుకు? వాక్యానుసారంగా చేయకపోతే మనం వాక్యాన్ని వినలా. మనం చేసే ఆరాధన వాక్యానుసారంగా ఉన్నదా లేదా క్లియర్గా అర్థమైపోద్ది. మనం వాక్యాన్ని వింటే వాక్యానుసారంగా మనం చేస్తాం. అందుకంటాడు ఇక్కడ ఏమనంటే, ఆత్మతోనూ మనం ప్రార్థన చేయాలి. మరి మనం ఎట్లా చేస్తున్నాం చూడండి. అందుకే కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును. చూడండి ఇక్కడ మరి మనం ఏం చేస్తాం? నోటితో ప్రార్థన చేతును. మన జీవితాలు నేను భలే ప్రార్థన చేస్తా, అసలు నన్ను మించిన వాళ్ళు లేరు. అసలు చూడండి, మనం కొన్నిసార్లు వాక్యం చెప్పేటప్పుడు మన మనసులో కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు వచ్చేస్తాయి. అప్పుడే వాళ్ళు మహా తెలివి కలిగిన జ్ఞానులు అనమాట వాళ్ళు. మన జీవితంలో చాలా మనం సరిదిద్దుకోకుండా విమర్శించేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ మధ్యకాలంలో మనం మొన్న 2 రోజుల క్రితం షాలేం రాజు గారు ఆ మల్లెపూల గురించి ఏం పాపం ఆయన పాపం ఆయన పెద్ద తప్పేమనలా. తర్వాత ఆయన ఎంత ట్రోల్ చేసి ఆయన మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని ట్రై చేస్తామన్నారు. మరి ఆటల్లోనే మరియమ్మ గారిని, తర్వాత యేసుక్రీస్తు వారిని బండబూతులు తిట్టిన వీడియోలు ఉన్నాయి.
మనం ఏంటంటే సైలెంట్గా ఉంటున్నాం, పోనీలే పోనీలే అని చెప్పి. వాళ్ళు చిన్న అవకాశం అసలు ఏమీ లేకపోయినా చూడండి ఎట్లా వాళ్ళ దేవుడి కోసం నిలబడతా, దేవుడి కోసం సరే దేవుడి కోసం అనుకుందాం, వాళ్ళ కోసం నిలబడతా ఉన్నారు. మనం ఏముందిలే దేవుడు కాపాడుతాడులే, ఏముందిలే. ఎవరన్నా వచ్చి మన ఇంట్లో మనల్ని బయటికి గెంటేసి తాళం వేసుకుని పండురా అన్నారు అనుకోండి, మనం సైలెంట్గా ఉంటామా? పొర్రపాటును కూడా ఉండం. ఏం చేస్తాం? ఈ స్థలం నాది, నా పేరు మీద ఉంది, ఇది మా అమ్మ నాన్న నాకు రాసి ఇచ్చిన స్థలం అని చెప్పి మనం ఏం చేస్తాం? కోర్టుగానే వెళ్ళిపోతాం, ఖచ్చితంగా ఊరుకోం. మరి మనం ఆత్మీయంగా దేవుడు మనల్ని కొనుక్కున్నాడు ఆయన. అయితే మనం దేవుని సన్నిధిలో గడపవలసిన మనము మన యొక్క ఆత్మీయతను మనం లోకానికి ఎందుకు ఇస్తా ఉన్నాం? సేవకుల్ని విమర్శించడం చాలా సింపుల్గా ఉంది. విమర్శించిన వాళ్ళు ఎక్కడ కనపడలా, ఒకసారి 2 సార్లు విమర్శిస్తూ ఉన్నారు, తర్వాత వాళ్ళు చరిత్రలో కనపడినట్టు లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకులను అంటే దేవుడు అసలు ఊరుకోడు ఆయన. మనం యూట్యూబ్లో చాలా చూస్తూ ఉంటాం, కొన్ని తర్వాత చూస్తే వాళ్ళు కనపడరు. ఇంకా దానికి కారణం ఏంటంటే దేవుడు ఉంచడాలనే లేపేస్తాడు అంతే. మళ్ళీ అదో పొరపాటున చూసి కూడా కట్ చేసి పెడతారు. ఎందుకంటే మనది కొంచెం యూట్యూబ్లో వెళ్తుంది, చూస్తున్నారు. ఏం పర్లా, అట్లా వెళ్ళినా పర్లా, ట్రోల్ చేసినా పర్లేదు. మన జీవితంలో మనం ఆత్మతో ప్రార్థన చేసేవారుగా ఉండాలి, మనం మనస్సుతో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎవరైతే ఆత్మతో ప్రార్థన చేసేవారుగా ఉంటారో వారు ఎవరిని లెక్క చేయరు. వారు నోరు తెరిచి ఆరాధించేవారుగా ఉంటారు, నోరు తెరిచి ప్రార్థించేవారుగా ఉంటారు. టైం చూసుకోరు. మనం టైం చూసామంటే మన ఆత్మీయత టైంతో కట్టేసిన వారం అవుతాం. మనం 10ంటికి మొదలు పెట్టావు, నేను 12 గంటలకు ఆపేస్తాను, ఏందయ్యా నువ్వు చెప్పేది, 12:30 అయిపోయింది ఆపేయచ్చుగా అనకూడదు. మనం దేవుని సన్నిధిలో మనం గడపాలి. మనం ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉంటే అంత ఎక్కువగా మనం ఆశీర్వదించబడతాం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి, ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును. ఈరోజు దేవుని సన్నిధిలో ఎంతమంది పాడారు చెప్పండి? పాటలు మొదలుపెట్టిన వెంటనే స్నానానికి వెళ్తాం. ఒకటో పాట, రెండో పాట, మూడో పాట, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం. చూడండి, మన పాట వేలం పాట అయిపోయింది. మన దేవునిలో మనం ఆత్మతో పాడవలసిన పాటను మనం వేలం పాట చేసాం. ఎందుకంటే మనం అలా చూస్తూ ఉన్నాం, మూడో పాట మూడోసారి అన్నట్టుంది మన యొక్క ఆత్మీయమైన జీవితం. ఏమనుకోవద్దు, బాధపడద్దు. మనం మారాలి, మనల్ని చూసి బయట వాళ్ళు రావాలి. మనం మన ఇష్టానుసారంగా దేవుని సన్నిధికి వస్తా మనం బయట వాళ్ళు రమ్మంటే ఎవరు వస్తారు? డిసిప్లిన్ మనం కలిగి ఉండాలి. ఒకవేళ మరి బయట వాళ్ళు ఎవరైనా చూసి అరే 10:30 అయింది, పలానా శాలేం ప్రార్థన మందిరం వాళ్ళు ఎంత భయం కలిగి ఉంటారో, 10:30కి 1 సెకండ్ కూడా దాటదు, కావాలంటే అందరూ వచ్చుంటారు చూడండి పొండి అని మన యొక్క సాక్ష్యం చెప్పేవాళ్ళుగా ఉండాలి బయట వాళ్ళు. నీకేం తెలుసయ్యా, మా అమ్మ ఇప్పుడే వచ్చింది, వేడివేడిగా వండి పెట్టాలి, లేదా మా అబ్బాయి వస్తాడు, లేదా చుట్టాలు వచ్చారు, లేదా కూర ఇప్పుడే తెచ్చుకుందా, నాకు పని అవ్వట్లేదు. రోజు తెచ్చుకునే కూరేగా, రోజు వండుకునే అన్నమేగా. మరి ఎందుకు మనం దేవుని యొక్క సన్నిధిని ఈ లోకానికి మనం అప్పచెబుతా ఉన్నాం? దేవుని ఆత్మ మనలో లేదు. మనం ఆత్మతో పాడేవారుగా ఉండాలి. అందుకే ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. తర్వాత చదవండి, లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేయనప్పుడు ఉపదేశము పొందనవాడు నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడు అలాగూ పలుకును. నువ్వు పాటలు పాడకుండా దేవుణ్ణి ఎట్లా స్తుతించగలుగుతావు అని డైరెక్ట్గా చెప్తా ఉన్నారు ఇక్కడ. అయ్యా నేను ఆరాధనకి వెళ్తున్నాను ఏం చెబుతాం? ఎన్ని గంటలకి? 10:30 అంటే 11:30, 11:15, 11:10కి నిదానంగా వస్తాం. ఏదన్నా స్థలం రాస్తున్నారంటే, లేదంటే ఏదన్నా అమ్మఒడి తల్లి ఉన్నాయిగా వాటికి అప్లికేషన్ పెట్టుకుంటే ఏం చేస్తాం? అరగంట ముందు వెళ్ళి కూర్చుంటాం. ఎందుకు? ఫస్ట్ అప్లికేషన్ మందే. ఎవరు వచ్చినా ఊరుకోం. హాస్పిటల్లో చూయించుకోవాలంటే ఏం చేస్తాం? ముందే వెళ్ళి కూర్చుంటాం, గంట ముందే. ఎందుకు అట్లా? ఫస్ట్ సీటీ నాదే కావాలి. మరి దేవుని సన్నిధికి మనం ఎందుకు రాలేకపోతున్నాం? దేవుణ్ణి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం? పరిశుద్ధాత్ముడు మనలో లేడు. ఆ విషయం మనకు తెలియట్లా. మనం ఏంటంటే ఏం పర్లేదులే, ఇట్లా సాగిపోతా ఉన్నాం, మాకు ఎవరు చెప్పలేదులే అని అనుకుంటా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. మనం ఆత్మతో పాడేవారుగా ఉండాలి, మనం మనస్సుతో పాడేవారుగా ఉండాలి. ఆ విధంగా పాడి ఆమేన్ అనేవారుగా ఉండాలి. చూడండి, ఆమేన్ అంటే ఎంత గొప్ప విషయం. ఆమేన్ అంటే కలుగునుగాక
మనం ఆమేన్ అని చెప్పినప్పుడు శక్తి కలిగిందిగా ఉండాలి మన యొక్క ఆమేన్ అంటే మన యొక్క ప్రార్థన. మరి మన ప్రార్థన ఎట్లా ఉంది, మన యొక్క ఆత్మీయమైన జీవితం ఎట్లా ఉంది పరీక్ష చేసుకుందాం. ఏదో నామకార్థంగా మనం దేవుని కోసం మనం రావట్లా, మన కోసం వస్తున్నాం, మన కుటుంబం కోసం వస్తున్నాం. మనం బాగుపడాలి, మన బిడ్డలు బాగుపడాలి. మరి మనం ఏమీ లేకుండా ఏదో ఫార్మాలిటీగా వచ్చాను వెళ్ళానంటే ఎలాంటి ఉపయోగం లేదు. దేవుని యొక్క సన్నిధి ఆనందాన్ని మనం అనుభవించేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలోకి వస్తే మనం టైం మర్చిపోవాలి. అపోస్తలుడైన పౌలు గారు ఆయన వాక్యం చెప్పినప్పుడు టయాన్ని మర్చిపోయి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన 3 రోజులు వాక్యం చెప్తూనే ఉన్నారు. ఆయన అసలు ఎవరు సైలెంట్గా ఉన్నారు, వాళ్ళందరూ వింటానే ఉన్నారు. మరి మన యొక్క ఆత్మీయమైన స్థితి ఎక్కడికి పోతా ఉంది? ఏంది నువ్వు చెప్పేది, గంట చెబుతున్నా ఉన్నావు, పలానా నాకు చెబుతా ఉన్నావు, ఏంది నువ్వు చెప్పేది? మనం ప్రశ్నించేవారం అయిపోయాం. మన ఆత్మీయమైన స్థితి అంత వెనకబడిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా వింటే అర్థమైంది. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో ఆత్మతోనూ మనస్సుతోనూ మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? పాటలు పాడేవారుగా ఉన్నామా? వారు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన. అందుకంటున్నాడు, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని పలుకువాడు పలుకును. చూడండి, మరి మన యొక్క ప్రార్థన శక్తి, మన యొక్క ఆరాధన ఏ విధంగా ఉంది? దేవుడు మన స్థితిని మారుస్తాడు. ఒకవేళ మన స్థితిని బట్టి మనం వెనకడుగేయకూడదు. మన స్థితిని బట్టి మనం దేవుని సన్నిధికి రాకుండా ఉండకూడదు. మన యొక్క స్థితిని బట్టి మనకి ఎన్ని ఆలోచనలన్నా దేవుణ్ణి మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు. దేవుణ్ణి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ప్రశాంతంగా నిద్రపోవచ్చు. పక్కన లేపండి, నిద్రపోతున్నారు చాలామంది. పక్కన లేపండి, చూడండి, పక్క చూసుకోండి. నిద్రపోవద్దు, నిద్ర బాగానే వచ్చింది. మామూలుగా మనకు నైట్ రాదు, 2 దాకా నిద్ర రాదు. మందిరంలో చక్కగా నిద్ర వచ్చింది. దేవునికి వందనాలు. అంటే దేవుని శక్తి ఉంది కాబట్టి మనకు నిద్ర వస్తుంది. లేకపోతే ఇసుగు పుట్టిద్ది, అంత ప్రశాంతత రాదు. విసుగు పుట్టింది. ఏంది బాబు ఈ ఎండ ఏంది, ఇదంతా ఏంది, ఎప్పుడైపోయింది అని టైం చూసుకుంటాం. విసుగు వచ్చేసింది. అంత ప్రశాంతంగా ఉన్నామంటే మనం ఒక తల్లి ఒడిలోనికి వచ్చినట్లే. మనం అంత నిద్ర మనకు వస్తుందంటే అని అందరూ నిద్రపోవద్దు, మళ్ళీ అందరూ నిద్రపోతారేమో. సరే, చూడండి, మన జీవితంలో పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏం చేస్తాం? ప్రార్థన చేసే ఆత్మను మనం కలిగి ఉంటాం. సరే, ఇంకొక విషయాన్ని చూపించి నేను ముగిస్తా. ఎందుకంటే టైం 12:35 అయిపోయింది. టైము ముగిచ్చేస్తా. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. ఎందుకంటే నాన్న కూడా 12:30 ముగిచ్చేసేయాలని చెప్పి ముందే చెప్పాడు. కాబట్టి నేను ముగిచ్చేస్తా. సరే, మనం ప్రార్థించే ఆత్మను మనం కలిగి ఉంటామని చెప్పి మనం చూసాం. సరే, చూడండి, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 11వ వచనం చదవండి. 19:11. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతనికి శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దుష్టాత్మలు కూడా వదిలిపోయిను. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మను కలిగి ఉండటం వల్ల అనేకమైన గొప్ప కార్యాలు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం వినే గొప్ప కార్యాలు కొంతమంది టచ్ అంటూ ఉన్నారు, అంతే. అది కాదు గొప్ప కార్యాలు. కొంతమంది అర్థం కాని దాంట్లో మాట్లాడుతూ ఉన్నారు, అది కాదు ఆత్మ అంటే. మన జీవితంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసే కార్యం అద్భుత కార్యం అని మనం గుర్తించాలి. కొన్నిసార్లు మనం అనారోగ్యంతో బాధపడతా ఉన్న వాళ్ళతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాన్ని చేసేవాడుగా ఉంటాడు. అయితే కార్యం చేసినప్పుడు మనం దాన్ని హైలైట్ చేయకూడదు. అపోస్తలుడైన పౌలు ఎప్పుడు ఆ విధంగా చేయలేతను. నేను ప్రార్థన చేసినప్పుడు పలానోళ్ళు బాగుపడ్డారు, నేను ప్రార్థన చేసినప్పుడు ఇట్లా లెగిశారు, నేను ప్రార్థన చేసినప్పుడు దురాత్మలు వెళ్ళిపోయినాయి అని ఎప్పుడు తన నోట నుండి రాలా. ఎందుకు రాలేదు? దేవుని వైపు చూస్తూ ఉన్నాడు, తను దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? పిచ్చి మాటలు మనం వింటూ ఉన్నాం. పిచ్చి మాటలే ఏమనంటే రకరకాల మాటలు మనం వింటూ ఉన్నాం. మనం ఎన్నో వింటూ ఉన్నాం. మళ్ళీ వాటి గురించి చెప్పుకొని నేను టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. మన జీవితంలో దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడగలిగేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరు చేస్తారు అద్భుత కార్యాలు. ఒకళ్ళే కాదు, నేను కాదు, మనందరం చేస్తారు, మనందరం చేస్తాం. ఎందుకంటే ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారో, పాటలు పాడతారో, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో అలాంటి వారు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి అద్భుత కార్యాలు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఏలియా అనేకమైన అద్భుత కార్యాలు చేసి ఉన్నారు. చూడండి, 2వ రాజుల గ్రంథం ఏలియా చేసిన అద్భుత కార్యాలు చూసుకొని మనం ముగించుకుందాం.
రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదవండి. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా ఏగ్దాను ఒడ్డుకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టగా దేవుడైన యెహోవా అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచిపోయాను. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 15 వచ్చిన ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవర్తన శిష్యులు అతని చూచి ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏలియా ఆ దుప్పటిని అట్లా చూడండి టచ్ చేసిన వెంటనే గొప్ప కార్యం జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. పాయలుగా చీలిపోయింది, నడిచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆత్మ ఇక్కడ చూడండి, ఆత్మ కనబడుతోంది. ఏమని? ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చి ఉన్నదని చెప్పుకొని. చూడండి, పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉంటే దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. మన ద్వారా, మన సహవాసం ద్వారా, మన మందిరం ద్వారా, మన ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అది మీరు గ్రహిస్తున్నారో లేదో నాకైతే తెలియదు. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు మన కంటికి కనపడవు, మన చెవికి వినపడవు, అలాంటి కార్యాలు దేవుడు మనకు చేస్తూ ఉన్నాడు. వాటిని మనం గ్రహించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. మరి మన యొక్క ఆత్మీయమైన జీవితం ఆ విధంగా ఉన్నదా? ఏదో నామకార్థంగా ఏదో స్కూల్ భక్తి మనం చేస్తూ ఉన్నామా? స్కూల్ భక్తి, కాలేజీ భక్తి. స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, సెలవు పెట్టాలంటే చక్కగా సెలవు పెట్టేస్తారు. మనం స్కూలు కాలేజీ భక్తి చేయొద్దు. మనం దేవుని సన్నిధిలో మనం నిక్కచ్చైన భక్తి మనం చేసేవారుగా ఉండాలి. చూడండి, 4వ అధ్యాయము 32 వచ్చిన 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 32, 33. ఎలీషా బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూసి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు తీసి యెహోవాకు ప్రార్థన చేసి. చాలు. ఇక్కడ చూడండి, ఎలీషా తను ఒక గొప్ప ప్రవర్త. ఎలీషా చనిపోయిన వాళ్ళని సైతం లేపుతా ఉన్నారు. ఎట్లా లేపుతా ఉన్నారు? పరిశుద్ధాత్మ సహాయంతో లేపుతా ఉన్నారు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి వెళ్ళిపోతా ఆ యేసుక్రీస్తు వారు చెప్తారు ఏమనంటే, మీరు త్రాచుపాములను తొక్కిన, విషప్రాములను తొక్కినా సరే అవే మీకు చేయవని చెప్పి వెళ్ళిపోయారు. మరి మనం ఏం చేస్తాం ఈ లోకంలో? ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పి అన్నారు. మరి మనం ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవట్లా, మనకు అర్థం కావట్లా. ఈ లోకంలో మనం ఎట్లా ఉన్నామంటే, దేవుని యొక్క వాక్యాన్ని ఆదివారం ఒక్కరోజు ఓపెన్ చేస్తున్నాం. బైబిల్ ఆదివారం ఒక్కరోజు ఓపెన్ చేసి ఏదో ఓవర్గా చెప్పిన ఇంటే అంటున్నాం, లేకపోతే లేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఆదివారం వచ్చి కనపడి దేవుని సన్నిధిలో కనపడి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాం. అది మనకి సరైనది కాదు. దేవుని యొక్క సన్నిధిలో మనం గొప్ప కార్యాలు చేసేలాగా ఉండాలి. చూడండి, 35 వచనం చదవండి. 35. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరిచాను. చూడండి, చనిపోయిన బిడ్డ లెగుస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చేయగలం. మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మనకు అంత శక్తినిచ్చాడు. ఆయన ఆ శక్తిని మనం గ్రహించేవారుగా ఉండాలి. చూడండి, ఇదే 4వ అధ్యాయము మీరు ఇంటి దగ్గర చదువుకోండి. 1 నుండి 7 వచనాల్లో ఆ వచనాల్లో మీకు కనబడుతుంది. చూడండి, 1 నుండి 7 వచనాలు. 6వ వచనం చదవండి. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తమ కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. చూడండి, దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉంటే ఆశీర్వాదం ఆ రకంగా ఉంటుంది. పొంగి పొర్లే ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉంటాం. ఎప్పుడు మనం ఆశీర్వాదం కోసం పరిగెత్తేవారుగా ఉండకూడదు.
ఈ లోకంలో మనకి ఎట్లా ఉంటుందంటే మన చెవులు ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తాయి. ఆ మాటే మనకు కావాలి. ఏమ ఏం సేవకుడు ఎక్కడ నుండి ఏం చెప్పాలంటే, నువ్వు దీవించబడదురు, నీ పిల్లలు దీవించబడదురు, నీ బిడ్డలు దీవించబడదురు, నీ ఇల్లు దీవించబడదు అంటే మనకు సంతోషంగా ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే నువ్వు దీవించబడదు అంటే మనకి కటువుగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో ప్రతి వచనం ఒక హెచ్చరిక మనకి ఏమని చెప్పిద్ది, నువ్వు ఎట్లా ఉంటే నువ్వు దీవించబడతావు, నీ విధంగా నడిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, నీ విధంగా ఉంటే నీ బిడ్డలు దీవించబడతారు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మనం ఏం చేస్తామంటే సెన్సార్లో కటింగ్ చేసినట్టు మనం కట్ చేసి ఆ ఆశీర్వాదం వరకే మనం పెట్టుకుంటా ఉన్నాం, మిగతా తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నాం హెచ్చరికల్ని. మన జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. చూడండి, ఇదే 4వ అధ్యాయము 42, 43, 44 వచనాల్లో ఉంటుంది చూడండి అక్కడ. మరియు చేయబడిన 20 రొట్టెలను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇవ్వగా అతడు జనులు భోజనము చేయుటకు దానిని వడ్డించమనెను. అయితే మా పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగిలినని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు కనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. చూడండి, దైవజనుడికి కానుక ఇవ్వటం వలన వచ్చే ఆశీర్వాదం అట్లా ఉంటుంది. ఎందుకంటే మనం ఆశీర్వదించబట్టలేదంటే ఒక కారణం, మెయిన్ కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు కానుక మనం ఇవ్వాల్సిందే. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో దశంభాగం అన్నారు, క్రొత్త నిబంధన గ్రంథంలో ఏమన్నారంటే నీ స్తోమత కొద్దీ నువ్వు దేవునికి ఇవ్వాలి, నువ్వు ఎంతైతే ఇస్తావో నువ్వు అంత ఆశీర్వదించబడతావు అని కొత్త నిబంధన చెబుతూ ఉంది. ఒకవేళ మనం దేవుని సన్నిధికి వచ్చి ₹1 మనం దేవునికి ఇచ్చామనుకుందాం, దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాలి? దేవుడు మనల్ని ₹1 ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియదు. దేవుని యొక్క వాక్యం మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ, మొదట పంట దేవుని సన్నిధికి వచ్చి కానుక ఇచ్చారు. ఇక్కడ కొన్ని పండ్లు తీసుకొచ్చి ఇచ్చారు. అయితే దైవజనుడు చెప్తా ఉన్నాడు ఏమని, పంచిపెట్టమన్నాడు. 100 మందికి పంచిపెట్టే ఆశీర్వాదం దేవుడు అక్కడ ఇచ్చినట్లు మనం చూస్తాం. మన కుటుంబంలో మనం ఆశీర్వదించబడాలి అంటే దేవునికి మనం కానుక ఇవ్వటం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారి నేను ఈ మాట చెప్తా ఉన్నా, ఇంతకుముందు వరకు నేను ఎప్పుడు చెప్పలా. మన యొక్క కానుకను బట్టి మనం ఆశీర్వదించబడతాం. ఒకవేళ అనుకోవచ్చు ఏమనంటే దేవుడి సొమ్ము దేవునిది, దేవుడు తీసేసుకుంటాడు ఆయన. ఒకవేళ మనం దేవునికి ఇవ్వకపోతే ఆయన తీసేసుకుంటాడు. ఎందుకంటే మనుషులంగా మనం ఉన్నాం. ఎవరికన్నా డబ్బులు ఏమైనా ఇచ్చామనుకోండి, ఆ డబ్బుకు తగ్గదేలే మనం లాక్కుంటాం, మనం ఊరుకోం, అస్సలు సహించం. మొన్న ఒక అతను 3000 ఇవ్వాలంట. అతను 3000 ఇవ్వాలైతే ఆ 3000 ఇచ్చిన అతను నాకంటే నువ్వు నా డబ్బులు ఇవ్వలేదురా, అసలు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అది ఇది అని చెప్పి 45,000 రూపాయల బైక్ లాక్కొని తీసుకెళ్ళిపోతున్నాడు ఇంటికి. చూడండి, 3,000కి ₹45,000 బైక్ తీసుకెళ్తా ఉన్నాడు. అక్కడ ఉన్న వరలక్ష్మి నేను చూస్తా ఉన్నాం. చూడండి, మన జీవితంలో దేవునికి కానుక ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో దేవుని సేవకుడిని, దేవునికి ఇవ్వాల్సిందే. నేను ఖచ్చితంగా దాన్ని బట్టి ఏదో ఒకటి చేస్తాను నేను. కాబట్టి దేవుడు ఎప్పటికీ నా కుటుంబంలో ఎలాంటి లోటు లేకుండా చేస్తాను. ప్రతి విషయంలో ఆయన సహాయాన్ని చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతా ఉన్నానంటే దేవుని సహాయం అది. కాబట్టి మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క కార్యాలు మనం చూడాలంటే చూడండి, అక్కడ 44 వచ్చిన పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయే ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు మన జీవితంలో. అలాంటి అనుభవంలోకి మనం రావాలంటే ముఖ్యంగా మనం దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చి మనం ఆశీర్వాదాన్ని పొందేవారుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ మనం కలిగి ఉండటం వల్ల వచ్చే లాభాలు మనం ఎన్ని చెప్పుకున్నాం? 4 చెప్పుకున్నాం. మనం 4 చెప్పుకుంది. మొట్టమొదటిగా మనం కలిగే లాభం ఏంటి చెప్పండి? త్వరగా చెప్పాలి, ఆపేస్తా. ఇంకా గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏందయ్యా నువ్వు చెప్పేది అంటారా? చెప్పాలి గట్టిగా.
అసలు లేదు. క్షమించే గుణం కాదు. గుణం అంటే మళ్ళీ తిడతారు, నీకు గుణం పొట్ట అంటారు. గుణం వద్దు మనకి. క్షమించే అనుభవం కలిగి ఉండాలి. మీరు గుణం అని రాసుకోవద్దు అక్కడ. క్షమించే అనుభవం కలిగి ఉండాలి మనం. సరే, రెండోదిగా పరిశుద్ధాత్ముడు ఆత్మీయమైన, ఒకళ్ళు చెప్తున్నారు చూసి చెప్పకూడదు, నా వైపు చూడండి అందరూ. ఆత్మీయమైన వరాలను మనం ఆసక్తితో అపేక్షించేవారుగా ఉండాలి. స్త్రీలు ఎవరు చెప్పొద్దు, పురుషులు చెప్పాలి మిగతా రెండు. చూడండి ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయో చూద్దాం. త్వరగా చెప్పాలి. 3, 4. నీకెందుకైనా ముగిచేసి అంటారా? ఏంది టైం ఎంత అయింది? 12:45 అయింది. 12:30కి ఆపేసేయాలి. అసలు నీకు టైం సెన్స్ లేదనుకోవాకండి. సరే, మీరు చెప్పండి మూడోది. చెప్పాలి త్వరగా. మీరు చెప్పొద్దు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పండి త్వరగా. ఎందుకంటే అవకాశం వాళ్ళకి ఇద్దాం. అయ్యా నాకేం తెలుసయ్యా, నువ్వు స్టార్ట్ చేసేవి, ఎప్పుడు స్టార్ట్ చేసేవో తెలియదు. 50 నిమిషాలు అయిపోయింది, చక్కగా నిద్రపోయానంటారా? 50 నిమిషాలు అయింది మనం స్టార్ట్ చేసి, కరెక్ట్గా 50 నిమిషాలు అయింది. నాకైతే మీరు ఏదైనా అనుకోండి, నాకైతే ఒక పావు గంట అయినట్టుంది. మీరు ఏదైనా అనుకోండి, వినేవాళ్ళకి తెలిసిదా బాధ అంటారా? సరే సరే సరే, ఏనొద్దు. మూడవది చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు. వెరీ గుడ్, నాగరాజు గారు చెప్పారు. ప్రార్థించే ఆత్మను మనం కలిగి ఉంటాం. చివరిగా 4వది త్వరగా చెప్పండి. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే అద్భుత కార్యాలు చేస్తాం. అద్భుత కార్యాలు చేసే అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి మన యొక్క జీవితం 4 మాటలే మనం చెప్పుకుంది, ఎక్కువ ఏం చెప్పుకోవాలి. కాబట్టి మన యొక్క ఆత్మీయమైన జీవితంలో మనం ఆలోచించాలి. ఏమనంటే, దేవుడు నన్ను కాచి కాపాడుతూ ఉన్నాడు, నా కుటుంబాన్ని కాచి కాపాడుతూ ఉన్నాడు, నా బిడ్డల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. చూడండి, ఈ మధ్యకాలంలో పాస్టర్ గారి పిల్లలు ఒక టూర్కి వెళ్ళారు గోదావరి. అక్కడ పాపం వాళ్ళకి 2 పిల్లలే. మిక్సింగ్ చేయటం కానీ, పాటలు కానీ, ఆ ప్యాడ్ కొట్టే పని విషయంలో కానీ చాలా తోడుగా ఉంటారు ఆ పాస్టర్ గారికి. అయితే పాస్టర్ గారు ఆ రోజు సర్వీస్లో ఉన్నారు. ఆయన ఆ రోజు పెళ్ళి ఏదో చేస్తూ ఉన్నారంట. సరే, వెళ్ళిన తర్వాత మామూలుగా అయితే ఫోన్ చేస్తూ ఉండేవారు. వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా మీరు పలానా హాస్పిటల్కి రండి, 2 పిల్లలు చనిపోయారని. ఏదో సరదాగా ఈతకెళ్ళి మునిగిపోయి చనిపోయారు. చూడండి, మరణము అనేది ఎట్లా వచ్చింది ఎవ్వరికి తెలియదు. మనం అనుకుంటాం, నేను బాగానే ఉన్నానులే, నేను అంత బాగానే కాదు. ఏ క్షణంలో వచ్చిందో ఎవరికి తెలియదు. కాబట్టి మనందరం ఎట్లా ఉండాలి? దేవుని యందు మనం ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. ఈ లోపల మనకి ఏం వద్దు, డబ్బు ఏం చేసుకోలేం, డబ్బుతో మనం ఏం చేసుకోలేం. డబ్బును మనం పక్కన పెట్టేసి మనం దేవుని యందు మనం ఉండాలి. దేవునిలో ఉంటే మనం ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందగలం. అందరూ తల్ల వంచి మనం పరీక్షించుకొని దేవుని యొక్క బలలో మనం చేతులు వేద్దాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాసందులో చేరినైనా పరిశుద్ధాత్మను మేము కలిగి ఉంటే మేము ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాల గురించినైనా మీ యొక్క వాక్యం ద్వారా మాతో సూటిగా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరినైనా ఆత్మతో పాడేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసిన తండ్రి, ఆత్మతో ప్రార్థించేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసిన తండ్రి, మీ యొక్క ఆత్మతోనైనా ఆరాధించేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసిన తండ్రి. ఇప్పటివరకునైనా మా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి ఉన్న తండ్రి, ఇక నుండైనా తండ్రి పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నారు అనే భయం కలిగి ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఎవరైతే బాప్తిస్మం తీసుకుని ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరూ ఆ భయాన్ని కలుగు చేసి పరీక్షించుకొని ఇక నుండి ఎప్పటికైనా మీ యొక్క వాక్యానుసారంగా నేను జీవిస్తాను అని ఒక తీర్మానం తీసుకొని ముందుకు సాగిపోవడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అవును తండ్రి, మా జీవితంలో ప్రార్థన ఆత్మను కలుగు చేయమని అడుగుతున్నా తండ్రి. మా జీవితంలోనైనా ఆత్మీయమైన వరాలనైనా ఆసక్తితో అపేక్షించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, మా యొక్క జీవితంలో క్షమాపణ గుణాన్ని కలిగి ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ప్రతి విషయంలోనైనా మీ వైపు చూస్తూనైనా మీ నుండి సహాయం పొందేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన మీకు నేను మంచి కానుకనిచ్చినైనా మీ యందు ఆశీర్వాదం పొంది ఈ లోకంలో దీవించబడేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ముఖ్యంగానైనా వారి జీవితాలు మీ సన్నిధిలో ఉంచడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ప్రతి కుటుంబాన్ని 100 దీవించి ఆశీర్వించండి తండ్రి. అయా మీ యందు నిజమైన భయభక్తులు కలిగినైనా మీరంటే వణుకు కలిగి ఈ లోకంలో జీవించలాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరినైనా వారు ఆత్మీయంగా వారు బలపరచబడడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి.
ఆయా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయా మాదిరికరమైన మందిరంగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ మీ వాక్యానుసారంగా నడిచి నాయన మంచి సాక్ష్యం పొందేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి. మీకు వాక్యానుసారంగా మమ్మల్ని పరీక్షించుకొని మీ బలలో పాలుపంపులు పొందడానికి తగిన సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం పరీక్ష చేసుకొని